హలో ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ సెట్కి సంబంధించి మ్యాథమెటికల్ మెథడ్స్ ఆఫ్ ఫిజిక్స్ నుంచి కొన్ని టాపిక్స్ చెప్పబోతున్నాను. ఆ టాపిక్లో ఏంటమ్మా కాంప్లెక్స్ అనాలిసిస్. ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను. ఈ థర్డ్ వీడియో. ఇందులో రెసిడ్యూ ఆఫ్ కాంప్లెక్స్ ఫంక్షన్, నెక్స్ట్ కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్ గురించి చెప్పబోతున్నాను. మొదటిగా ఏంటంటే రెసిడ్యూ ఎట్ పోల్ ఎలా చెప్తామంటే లెట్ z ఈజ్ ఈక్వల్ టు a be the whole of order m. ఓకేనా, of f of z. Next C1 is the next ఏంటమ్మా C1 is the circle of radius with the center z is equal to అంటే ఇలా తీసుకుంటే C1 అంటే C1 is the చూడండి ఇక్కడ C1 is the circle of radius r with a center z is equal to does not containing singularities except z is equal to a, then f of z is analytic within the angular region. ఏంటి r less than mod z minus a less than r can be expanded. This can be expanded in terms of Lorentz series within the angular region. Okay, f of z is equal to summation of n is equal to 0 to infinity a n z minus a whole 4n plus summation of n is equal to 1 to infinity b n z minus a whole 4 minus n. ఇదేంటిదమ్మా Lorentz series expansion. Coefficient of చూసారా coefficient of b1 is known as a residue of f of z. అంటే ఈ f of z యొక్క రెసిడ్యూ ఏమవుతుంది, b1 యొక్క కోఎఫిషియంట్ అవుతుంది. అయితే z is equal to a ఎక్కడది at z is equal to రెసిడ్యూ at z is equal to అప్పుడు ఏమవుతుందమ్మా b1 is equal to 1/2 pi into integration of c1 కర్వ్ c1 కదా c1 into కర్వ్ c1 f of z into dz. ఓకేనా, నెక్స్ట్ ఈ డెఫినేషన్ కన్నా మనకు మెథడ్స్ అనేవి ఇంపార్టెంట్. మెథడ్ ఆఫ్ ఫైండింగ్ ది రెసిడ్యూ. ఫస్ట్ రెసిడ్యూ ఎట్ ది సింపుల్ పోల్. ఫార్ములా ఏంటి మెథడ్ రెసిడ్యూ ఎట్ z ఈజ్ ఈక్వల్ టు లిమిట్ z టెన్స్ టు a మైనస్ a ఇంటూ f ఆఫ్ z. ఎగ్జాంపుల్ ఏంటి f ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2z బై z ఇంటూ z మైనస్ 1 ఇంటూ z మైనస్ 2. ఏం చేయాలి, ఫస్ట్ సింగులారిటీస్ ఫైండ్ అవుట్ చేయాలంటే డినామినేటర్ 0 చేయాలి. అప్పుడు ఏమొస్తుందమ్మా z ఈజ్ ఈక్వల్ 0, z ఈజ్ ఈక్వల్ 1, z ఈజ్ ఈక్వల్ 2 వస్తుంది. అయితే రెసిడ్యూ ఎట్ z ఈజ్ ఈక్వల్ 0 ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేస్తున్నాం లిమిట్ z టెన్స్ టు 0 z మైనస్ ఏ అంటే ఏంటి ఇది ఏ అవుతుంది అంటే ఏమవుతుంది z మైనస్ ఏ ప్లేస్ లో ఏముంది 0 z మైనస్ 0 f ఆఫ్ z లిమిట్ z టెన్స్ టు 0 f ఆఫ్ z అంటే ఏంటమ్మా 1 మైనస్ 2z 1 minus 2z z into z minus 1 1 minus 2z by z into z minus 1 z minus 2. అది z minus 0 ఏమవుతుంది z అవుతుంది. ఇక్కడ కింద z ఉంది పైన z ఉంది. z ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోతే ఏమో మిగిలిందమ్మా 1 minus 2z by z minus 1 into z minus 2. ఏం చేసాం z ప్లేస్ లో 0 లిమిట్ అనేది సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది మైనస్ 2 into 0 ఏమవుతుంది 1 minus 2 into 1 minus 2 into 0 ఏమవుతుంది 1 అవుతుంది. 1 minus 0 z ప్లేస్ 0 ప్లేస్ ఏమవుతుంది మైనస్ 1 z ప్లేస్ 0 ఏమవుతాము మైనస్ 2 మైనస్ 1 ఇంటూ మైనస్ 2 ఏమవుతుంది ప్లస్ 2 అవుతుంది అంటే 1/2. నెక్స్ట్ రెసిడ్యూ నేనేమనుకున్నాం ఫస్ట్ దాన్ని r1 అనుకున్నాం. నెక్స్ట్ రెసిడ్యూ అట్ z ఈజ్ ఈక్వల్ టు 1 లిమిట్ z టెన్స్ టు ఏ ప్లేస్ లో ఏమేయాలమ్మా 1 లిమిట్ z టెన్స్ టు 1 z మైనస్ 1 f ఆఫ్ z అంటే ఏంటి 1 మైనస్ 2z బై z మైనస్ 2. ఇక్కడ ఏముంది z మైనస్ 1 ఉంది కనుక ఈ z మైనస్ 1 కి z మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది రిమైనింగ్ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూషన్ చేస్తే 1 మైనస్ 2 ఇంటూ 1 1 మైనస్ 2 z ప్లేస్ లో 1 అవుతామా 1 1 మైనస్ 2 ఏమవుతుంది 1 మైనస్ 2 ఏమవుతుంది మైనస్ 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 ఏమవుతామా మైనస్ 1 బై మైనస్ 1 ప్లస్ అవుతుంది అంటే 1. నెక్స్ట్ రెసిడ్యూ ఎట్ z ఈజ్ ఈక్వల్ టు లిమిట్ z టెన్స్ టు 2 ఏమవుతుంది z మైనస్ ఏ ప్లేస్ లో ఏమేయాలి మైనస్ 2 1 minus 2z z into z minus 1 into z minus 2 z minus 2 కి z minus 2 క్యాన్సిల్ అయిపోతే లిమిట్ 1 minus 2z by z into z minus 1 ఇక్కడ z ప్లేస్ లో 2 సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు 3/2 వాల్యూ అనేది వస్తుంది. ఈ విధంగా సింపుల్ పోల్ అంటే రెసిడ్యూ ఎట్ సింపుల్ పోల్ ని ఈ ఫార్ములాను ఉపయోగించి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు చాలా ఈజీగా. నెక్స్ట్ వచ్చేసరికి మెథడ్ 2. For example, f of z is equal to pi of z by psi of z, where psi of a అంటే పూల్ వాల్యూ వేస్తే psi 0 అయ్యి pi of a 0 అవ్వకపోతే
ఇప్పుడు రెసిడ్యూని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారంటే రెసిడ్యూ at z is equal to pi of a by psi dash of a అనేది ఈ కింద దానికి డిఫరెన్షియేషన్ చేసి అక్కడ z is equal to a అనేది వేస్తారు. మీకు ఎలా చెప్తే అర్థం కాదు. ఈ ప్రాబ్లంకి వెళ్తే అర్థం ఇది ఎలా ఉందమ్మా, ఇదే రూపంలో ఉంది. సై పై ఆఫ్ జెడ్ బై సై ఆఫ్ జెడ్ లో ఉంది. జెడ్ స్కేర్ బై అంటే ఎలా ఉందమ్మా, పై ఆఫ్ జెడ్ బై సై డాష్ ఆఫ్ జెడ్ లా ఉంది. ఓకేనా, అంటే జెడ్ స్కేర్ బై జెడ్ స్కేర్ ప్లస్ ఏ స్కేర్. డినామినేటర్ 0 చేస్తే ఏమవుతుంది, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ వస్తుంది. అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఒకటి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ వస్తుంది. ఇది ఎలా ఉందమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ పై ఆఫ్ ఏ అంటే పై ప్లేస్ ఏంటి, ఇందులో ఏ స్కేర్ వేస్తే ఏమవుద్దమ్మా, నాట్ ఈక్వల్ టు 0. ప్లస్ ఇక్కడ వేస్తే ఏమవుద్దమ్మా, జెడ్ స్కేర్ ప్లస్ ఏ స్కేర్ వేస్తే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ స్కేర్ ప్లేస్లో ఏ చూడండి పై చూడండి సై ఆఫ్ ఏ వేస్తే ఏమవుతుంది, జెడ్ స్కేర్ ప్లస్ ఏ స్కేర్. ఇక్కడ ఏమవుతుంది, మైనస్ ఏఐ హోల్ స్కేర్ ప్లస్ ఏ స్కేర్ ఏమవుతుంది, మైనస్ ఏ ప్లస్ ఏ అంటే 0 అవుతుంది. అదేవిధంగా ప్లస్ ఏఐ వేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ప్లస్ ఏఐ హోల్ స్కేర్ ప్లస్ ఏ స్కేర్ ఏమవుతుందమ్మా, ఇది కూడా 0 అవుతుంది. ఇది మైనస్ ఏ స్కేర్ అవుతుంది, ఇది ప్లస్ ఏ స్కేర్ 0 అవుతుంది. అనేది సై ఆఫ్ ఏ అంటే ఈ పోల్ జెడ్ ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ ఏ అనేది ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసాం అనుకోండి జెడ్ ప్లేస్లో, అప్పుడు ఏమవుతుంది, 0 అవుతుంది. అంటే ఇప్పుడు ఏం చెప్పాము, ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ జెడ్ బై సై ఆఫ్ జెడ్. ఈ మన ఈ పోల్ని అంటే ఇది వచ్చిన వాల్యూని ఇందులో ప్రతిక్షేపిస్తే 0 అయినప్పుడు, నెక్స్ట్ పై వాల్యూ 0 కాకపోయినప్పుడు ఏం ఉపయోగించాలమ్మా, పై ఆఫ్ ఏ బై సై డాష్ ఆఫ్ ఏ అని ఉపయోగించాలి. ఉపయోగిస్తే ఏమవుతుందమ్మా, పై ఆఫ్ ఏ బై సై డాష్ ఏ జెడ్ స్కేర్ బై కింద ఏం చేయాలి, డిఫరెన్షియేషన్ చేయాలి. అప్పుడు ఏమవుతుందమ్మా, జెడ్ స్కేర్ 2z ఎక్కడది, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏఐ. అప్పుడు ఏమవుతుంది, జెడ్ స్కేర్కి జెడ్ క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది, 1 బై ఏమొస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది, జెడ్ బై 2 వస్తుంది. ఎట్ ఎక్కడమ్మా, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఐ. ప్రతిక్షేపించిన ఏమవుతుంది, ఏఐ బై 2 వస్తుంది. ఏమొచ్చిందమ్మా, ఏఐ బై 2. సిమిలర్లీ జెడ్ స్కేర్ బై 2z, జెడ్ స్కేర్కి జెడ్ క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది, ఒక జెడ్ ఉంటుంది. ఇక్కడ ప్రతిక్షేపిస్తే మైనస్ ఏ ప్రతిక్షేపిస్తే ఏమవుతుంది, మైనస్ ఏఐ బై 2 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ మెథడ్, ఈ మెథడ్ 2ను ఉపయోగించి ఎక్కడైనా సింపుల్ అంటే పోల్ ఆఫ్ ఆర్డర్ అంటే పోల్ ఆఫ్ ఆర్డర్ ఎండ్ ఉండేటప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించి మనం ఈజీగా చేసేయవచ్చు ఏ ప్రాబ్లం అయినా. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫార్ములా ఏంటమ్మా, రెసిడ్యూ ఎట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 బై n minus 1 factorial z tends to a d power n minus 1 by dz power n minus 1 z minus a whole power n into f of z at z is equal to a లేదా లిమిట్ z tends to a. ఏంటో ఫార్ములా ఏంటమ్మా, ఫార్ములా రెసిడ్యూ ఎట్ z is equal to ఏ దానికైనా ఉపయోగించవచ్చు, ఏ ప్రాబ్లం కైనా. 1 by n minus 1 factorial లిమిట్ z tends to ai d power n minus 1 by dz power n minus 1 z minus a whole power n into f of z. ఇది ఫార్ములా. ఓకేనా. రెసిడ్యూ ఎట్ z ఈజ్ ఈక్వల్ టు నేను తీసుకుంటున్నామా, ఫర్ ఎగ్జాంపుల్ f ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు z స్కేర్ ప్లస్ a స్కేర్. ఓకేనా. దీన్ని డినామినేటర్ 0 చేస్తే ఏమవుతుంది, z స్కేర్ ప్లస్ a స్కేర్ ఈజ్ ఈక్వల్ టు 0, z ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ai అవుతుంది. ఓకేనా. అయితే ఇప్పుడు దీన్ని ఎక్కడ ఉంటుంది, ఇదేమవుతుంది, పవర్ ఎంత ఉందమ్మా, 1 ఉంది. అంటే ఇక్కడేముంది, 1 బై జెడ్ ప్లస్ ఏ. ఎలా రాసుకోవచ్చు దీన్ని, జెడ్ ప్లస్ ఏ జెడ్ మైనస్ ఏ రాసుకోవచ్చు. అంటే పవర్ ఎంత ఉందమ్మా, 1 ఉంది. అంటే పోల్ ఆఫ్ ఆర్డర్ ఎంత ఉంది, n ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇక్కడ ఏమవుతుంది, 1 బై n మైనస్ 1. n మైనస్ అంటే n మైనస్ 1 అంటే n ప్లస్ ఎంత 1, 1 మైనస్ 1 అంటే 0 ఫ్యాక్టోరియల్. లిమిట్ z టెన్స్ టు 0, లిమిట్ z టెన్స్ టు ai. లిమిట్ ఏంటమ్మా, z టెన్స్ టు ai d పవర్ n మైనస్ 1 బై dz పవర్ n మైనస్ 1. n వాల్యూ ఎంత ఇక్కడ, దీని పవర్ ఎంత ఉంది, 1 ఉంది. అంటే 1 మైనస్ 1 ఏముంది, d పవర్ 0 dz పవర్ 0 అంటే d పవర్ 0 dz పవర్ 0. నెక్స్ట్ z మైనస్ ఏ హోల్ పవర్ n. n వాల్యూ ఎంత అక్కడ 1 అంటే z మైనస్ ఏం వేసుకుంటాం ఫస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ వేసుకున్నాం, z మైనస్ ఏఐ. ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఏంటి, 1 బై జెడ్ ప్లస్ ఏఐ
జెడ్ మైనస్ ఏఐ. ఈ జెడ్ మైనస్ ఏఐకి ఈ జెడ్ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. d40 బై dz40 అంతా 1 అంటే లిమిట్ z టెన్స్ టు ఏఐ. ఇక్కడ ఏం మిగిలిందమ్మా రిమైనింగ్ z ప్లస్ ఏఐ. అక్కడ z ప్లస్ ఏఐ సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుద్దమ్మా ఏమవుతుంది z ప్లేస్ సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమో z ప్లస్ ఏఐ ప్లేస్లో z ప్లేస్లో ఏఐ సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతామో 1/2 ఏఐ అవుతుంది. ఓకేనా, ఇది అర్థం కాకపోతే సెకండ్ దాన్ని చూడండి. సెకండ్ ఏంటమ్మా చూడండి, సెకండ్ ఏంటంటే సెకండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1/n-1 ఎందుకు ఇలా వచ్చింది మనకి z ప్లస్ ఏఐ ఇంటూ z మైనస్ ఏఐ. పవర్ ఎంత ఉందమ్మా 1 అంటే n ఈజ్ ఈక్వల్ టు 1 ఫ్యాక్టోరియల్. లిమిట్ z టెన్స్ టు ఇప్పుడు ఏం చెప్తున్నాను ఆల్రెడీ ప్లస్ ఏ చెప్పిన ఇప్పుడేంటి మైనస్ ఏఐ ఇంటూ ఏమవుద్ది z మైనస్ ఏ ప్లస్ ఏమవుతుంది ఏఐ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. హోల్ ఫోర్ ఎంత 1 ఎందుకు n ఈజ్ ఈక్వల్ టు పవర్ 1 కాబట్టి బై ఆల్రెడీ z ఆఫ్ f ఆఫ్ z ఏమవుతుంది z ప్లస్ ఏఐ z మైనస్ ఏఐ. z ప్లస్ ఏఐ క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయిన ఏమవుతుంది 1/n-1 అంటే n ఎంత 1 మైనస్ 1 ఎంత అవుద్దమ్మా 0 అంటే 0 ఫ్యాక్టోరియల్ z టెన్స్ టు మైనస్ ఏఐ. ఇది రెండు క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఉంది z మైనస్ ఏఐ. z ప్లస్ ఏమవుతుంది మైనస్ ఏఐ. మైనస్ ఏమవుతుంది -1/2ఏఐ. ఈ విధంగా రెసిడ్యూస్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ రెసిడ్యూ ఎట్ ఇన్ఫినిటీ, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ రెసిడ్యూ ఎట్ ఇన్ఫినిటీ న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా ఎక్కువైతే అప్పుడు ఏమవుతామా రెసిడ్యూ ఎట్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ కోఎఫిషియంట్ ఆఫ్ 1/z ఇన్ ది ఎక్స్పాన్షన్. అంటే ఈ ఎక్స్పాన్షన్లో 1/z కోఎఫిషియంట్ నెగిటివ్ కోఎఫిషియంట్ తీసుకుంటే అది రెసిడ్యూ ఎట్ ఇన్ఫినిటీ అవుతుంది. నెక్స్ట్ న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా తక్కువగా ఉంటే అప్పుడు ఏంటమ్మా రెసిడ్యూ ఎట్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ z టెన్స్ ఇన్ఫినిటీ మైనస్ z ఇంటూ f ఆఫ్ z అనేది చేయాలి. మీకు ప్రాబ్లమ్స్లోకి వెళ్తే అర్థమవుతుంది. నెక్స్ట్ ఏంటమ్మా రెసిడ్యూ ఎట్ ఇన్ఫినిటీ అంటే ఏమవుద్ది ఇక్కడ ఏమవుద్దమ్మా న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా ఎక్కువగా ఉంది. అప్పుడు ఏమవుతుంది రెసిడ్యూ ఎట్ f ఆఫ్ రెసిడ్యూ z ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఏమవుతామా నెగిటివ్ కోఎఫిషియంట్ ఆఫ్ 1/z ఇన్ ది ఎక్స్పాన్షన్. ఏం చేస్తాను f ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు z3/z²-1 ఏమవుద్ది f ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు z3/z² కామన్ తీస్తే ఏమవుతామా z² ఇంటూ 1-1/z². ఓకేనా, దీన్ని ఏం రాసుకోవచ్చు పైకి పంపిస్తే ఇక్కడ z²కి z³ క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది z మిగులుతుంది. z ఇంటూ పైకి వెళ్తే ఏమవుతుందమ్మా 1 - z/z² హోల్ ఫోర్ -1. ఇదే విధంగా ఉందమ్మా 1 - x హోల్ ఫోర్ -1 ఎక్స్పాన్షన్ ఉంది. ఈ ఎక్స్పాన్షన్లో మనం ఎక్స్పాండ్ చేస్తే ఏమవుద్దమ్మా z ఇంటూ ఏమవుతుంది 1 ప్లస్ z²/2 ఫ్యాక్టోరియల్. తర్వాత z4/2 ఫ్యాక్టోరియల్ అప్ టు 7 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది ఈ జెడ్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది z అవుతుంది. z²కి zకి పోతే ఏమవుతామా 1/z అవుతుంది. తర్వాత 1/2 ఫ్యాక్టోరియల్ ఇక్కడ పైన z ఉంటుంది z4 ఉంటుంది అంటే z³ అవుతుంది అప్ టు 7. కానీ ఏం చెప్పాము మనము రెసిడ్యూ ఎట్ ఇన్ఫినిటీ ఏమవుతామా నెగిటివ్ కోఎఫిషియంట్ ఆఫ్ 1/z. ఇక్కడ 1/z నెగిటివ్ కోఎఫిషియంట్ తీసుకుంటే ఏమవుతామా -1 అంటే దీని యొక్క రెసిడ్యూ ఎంతమ్మా -1. నెక్స్ట్ టైప్ 2 న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా తక్కువ ఉన్నది అనుకో రెసిడ్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే రెసిడ్యూ ఎట్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ z టెన్స్ ఇన్ఫినిటీ మైనస్ z ఇంటూ f ఆఫ్ z. ఫర్ ఎగ్జాంపుల్ f ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు z/z-1 ఇంటూ z-2. ఇక్కడ ఏమైందమ్మా న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా తక్కువగా ఉంది. అంతే కదా z ఉంది ఈ రెండు మల్టిప్లై చేస్తే z² వస్తుంది. అప్పుడు ఎలా రాయాలమ్మా లిమిట్ z టెన్స్ ఇన్ఫినిటీ మైనస్ z ఇంటూ f ఆఫ్ z గా రాసుకోవాలి. అప్పుడు లిమిట్ z టెన్స్ ఇన్ఫినిటీ మైనస్ z పైన z ఉంది ఇది f ఆఫ్ z ఇంటూ ఈ రెండు మల్టిప్లై చేద్దాం -z² z-1 ఇంటూ z-2. ఇక్కడ ఏమవుతుంది మైనస్ బయట తీసుకొస్తే మైనస్ లిమిట్ z టెన్స్ ఇన్ఫినిటీ z² z కామన్ చేస్తే ఏమవుతామా z కామన్ చేస్తే ఇక్కడ z కామన్ చేస్తాను ఇక్కడ z కామన్ చేస్తాను. కామన్ చేస్తే ఏమొచ్చిందమ్మా 1 - 1/z. ఇక్కడ z కామన్ చేస్తే ఏమొచ్చిందమ్మా 1 - 2/z. z² పైన z²కి ఈ రెండు జెడ్లు క్యాన్సిల్ అయిపోతే ఏమొచ్చింది మైనస్ లిమిట్ z టెన్స్ ఇన్ఫినిటీ 1/1 - 1/z 1 - 2/z. ఇక్కడ 1/z z ప్లేస్ ఇన్ఫినిటీ చేస్తే ఏమొచ్చిందమ్మా 1/∞ ఏమవుతుంది 0 అవుతుంది అంటే -1/1 - 0 1/1 - 0. అప్పుడు ఏమవుతుంది
అన్ని మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ -1 వస్తుంది. ఈ విధంగా రెసిడ్యూని ఫైండ్ అవుట్ చేస్తారు. నెక్స్ట్ కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్. చూడండి ఇక్కడ కాంటూర్ జెడ్ అంటే సర్కిల్ కానీ ఏదైనా z+a+ib r. ఇక్కడ సెంటర్ ఏమవుద్దామా -a -b అవుతుంది. ఇక్కడ కర్వ్ ఏంటి కాంటూర్ ఇచ్చేది సి జెడ్ మైనస్ ఏ సారీ జెడ్ మైనస్ ఏ మైనస్ సారీ జెడ్ మైనస్ బిఐ సెంటర్ ఏమవుతుందమ్మా ఏబి అవుతుంది. ఇప్పుడు మెథడ్ ఆఫ్ ఏ విధంగా కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. స్టెప్ 1 ఏంటి కర్వ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఇంటూ జీ జెడ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇలాగా ఒక సర్కిల్ ఏదో ఒక ఇస్తారు, సి అనేది ఇస్తారు. సి ఏంటి z+a+ib r ఇలా ఇచ్చారు. ఈ విధంగా ఇచ్చినప్పుడు కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు. ఫస్ట్ అంటే సింపుల్ లేదు లైక్ ఇచ్చారమ్మా కర్వ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఇంటూ జీ జెడ్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ సెంటర్ ఇది ఇచ్చాడు z+a+ib r ఇచ్చాడు. ఇలాంటప్పుడు ఇంటిగ్రేషన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ ఏం చేయాలమ్మా ఫైండ్ ది సింగులర్ పాయింట్స్. అప్పుడు ఏమవుతుంది డినామినేటర్ =0 అయితే z a1 a2 a3 అప్పుడు సో అని వస్తాయి. ఇది 2 టైప్స్ ఉంటుంది. ఏంటి z a1 తీసుకున్నాము. పోల్స్ మే బి అవుట్ సైడ్, పోల్స్ మే బి ఇన్సైడ్. పోల్స్ ఏముంది మనం తీసుకున్న పోల్ జెడ్ ప్లేస్లో ఏమవుతుంది జెడ్ అవుతుంది కదా z+a+ib. ఇక్కడ జెడ్ ప్లేస్లో a1 సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు ఈ వాల్యూ అనేది r కన్నా ఎక్కువ వచ్చింది అనుకో అప్పుడు ఏమవుతుందమ్మా పోల్స్ అనేవి అవుట్ సైడ్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ z a2 తీసుకున్నాం a2 ప్లస్ a+ib ఇదేంటి r కన్నా తక్కువ వచ్చిన r ఈక్వల్ అయినా అప్పుడు ఏమవుతామా పోల్స్ అనేవి ఇన్సైడ్ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది పోల్స్ అనేవి అవుట్ సైడ్ ఉంటే రెసిడ్యూ ఏమవుతుందమ్మా 0 అవుతుంది. పోల్స్ అనేది ఇన్సైడ్ అయితే రెసిడ్యూ అనేది 0 కాదు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి పోల్స్ మే బి అవుట్ సైడ్ అంటే ఈ పోల్ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే ఇది r కన్నా ఎక్కువ వాల్యూ వచ్చింది అనుకోండి పోల్స్ అనేవి అవుట్ సైడ్ ఉంటాయి. ఇది r కన్నా తక్కువ వచ్చినా r తో ఈక్వల్ అయినా అప్పుడు పోల్స్ అనేవి ఇన్సైడ్ ఉంటాయి. ఇక్కడ పోల్స్ అనేవి అవుట్ సైడ్ ఉండేటప్పుడు అప్పుడు ఏమవుతుందా రెసిడ్యూ అనేది 0 అవుతుంది. పోల్స్ అనేది ఇన్సైడ్ అంటే ఆర్కి కన్నా తక్కువ ఉన్న r అయినా ఇన్సైడ్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. పోల్స్ అవుట్ సైడ్ ఉంటే ఏమవుతామా చూడండి ఇంటిగ్రల్ కాస్ ఇంటిగ్రల్ థియరం ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ f of z dz is equal to 2pi I into summation of residues at z is equal to ఇన్సైడ్ ఎందుకు సారీ ఇన్సైడ్ అవుట్ సైడ్ అయితే ఏమవుతామా ఈ రెసిడ్యూ 0 అవుతుంది. 0 అయితే ఏమవుతుంది సి ఇంటూ ఎఫ్ ఆఫ్ dz ఈక్వల్ టు 0. ఎందుకు పోల్స్ అనేవి అవుట్ సైడ్ ఉంటే కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్ అనేది 0 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా ఏంటంటే ఓన్లీ పోల్స్ ఇన్సైడ్ ఉన్నప్పుడు ఇంటిగ్రేషన్ వాల్యూ వస్తుంది 2pi I by రెసిడ్యూ ఇంటూ ఇన్సైడ్ పోల్స్. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ జెడ్ బై z+3 ఇంటూ dz ఇక్కడ ఏముంది z మైనస్ 2 ప్లస్ 3i ఈక్వల్ టు 1 ఇచ్చారు. ఓకేనా డినామినేటర్ 0 చేసిన వచ్చిందమ్మా z -3 అయింది. ఈ z ప్లేస్లో -3i సబ్స్టిట్యూషన్ చేస్తే -2 ప్లస్ 3 ఈ ప్లస్ 3iకి -3 క్యాన్సిల్ అయిపోతే -2 కదా ఏముంది ఇక్కడ మోడ్ అంటే ఏంటి 2 ఈక్వల్ టు 1 అంటే ఏంటి 2 అనేది 1 కన్నా ఎక్కువ కదా ఎక్కువ అంటే ఏంటి పోల్స్ లైస్ అవుట్ సైడ్. పోల్స్ లైస్ అవుట్ సైడ్ అయితే ఏమవుతుందా పోల్స్ అవుట్ సైడ్ లో ఉంటే రెసిడ్యూ 0 అవుతుంది. ఫార్ములా ఏంటమ్మా కాంప్లెక్స్ ఇంటిగ్రల్ f of z dz is equal to 2pi into summation of residue. ఏమవుతుంది 2pi into రెసిడ్యూ ఏమైంది 0 అంటే 0 2pi into 0 ఏమవుతుందమ్మా 0 అంటే దీని ఇంటిగ్రేషన్ 0. ఎందుకంటే పోల్స్ అనేవి అవుట్ సైడ్ అయ్యాయి. ఎందుకు z is equal to -3i వేసినప్పుడు -3i -2 ప్లస్ 3i క్యాన్సిల్ అయిపోతే -2 వచ్చింది. mod 2కి ఏమవుతాము 2 అవుతుంది. 2 గ్రేటర్ దెన్ 1 అంటే ఏంటి పోల్స్ అనేవి అవుట్ సైడ్ ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ ఇంటిగ్రేషన్ dz by z² - 2z. దీన్ని ఏం చేసుకోవచ్చు డినామినేటర్ ఈక్వల్ 0 చేస్తే z కౌంట్ చేస్తే z ఇంటూ z - 2 is equal 0. z is equal 0 z is equal to 1. కాంటూర్ ఏమి ఇచ్చాడు z - 2 is equal to 1 ఇచ్చాడు. అంటే ఫస్ట్
జెడ్ ఈజ్ ఈక్వల్ 0 వేస్తే ఏమవుతామా 0 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే జెడ్ ఈజ్ అంటే ఏమొచ్చింది మోడ్ 2 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏంటి పోల్స్ అవుట్ సైడ్ అంటే ఏంటి R1 అనేది ఏమైందమ్మా 0 రెసిడ్యూ అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ 0 వద్ద రెసిడ్యూ పాయింట్ అవుట్ చేసినప్పుడు 0 వచ్చింది అంటే ఏంటి కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ జెడ్ dz ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. నెక్స్ట్ జెడ్ ఈజ్ ఈక్వల్ 2 తీసుకున్నాం అనుకోండి జెడ్ ఈజ్ ఈక్వల్ 2 తీసుకుంటే ఏమవుద్ది జెడ్ ఇక్కడ జెడ్ ప్లస్ 2 వేస్తే ఏమవుద్దమ్మా సి కాంటూర్ 2 మైనస్ 2 ఏమవుద్ది 0 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏంటి 0 అనేది 1 కన్నా తక్కువే కదా అంటే ఏంటి జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్సైడ్ పోల్ అంటే పోల్ లోపల ఉంటుంది ఇప్పుడు ఏం రాయొచ్చు మనం రెసిడ్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు రెసిడ్యూ ఎక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 మన ఫార్ములా ఏముంది లిమిట్ జెడ్ టెన్స్ టు ఇక్కడ ఏమవుతామో ఫార్ములా ఏంటమ్మా ఫార్ములా ఏంటంటే లిమిట్ జెడ్ టెన్స్ టు ఏ రెసిడ్యూ ఎలా ఫైండ్ చేస్తున్నాం కదా జెడ్ మైనస్ ఏ హోల్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్ లేదా జెడ్ మైనస్ ఏ సింపుల్ అయితే జెడ్ మైనస్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్ ఇక్కడ ఏమైందమ్మా జెడ్ మైనస్ 2 ఇంటూ ఏంటి అంత 2 ఇంటూ 1 బై జెడ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఏంటి ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఇదే కదా ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఏంటి ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఏంటి ఇది ఎలా రాసుకోవచ్చు జెడ్ ఇంటూ జెడ్ మైనస్ 2 రాసుకోవచ్చు అది అర్థమైందా లేదా ఏంటి జెడ్ ఈజ్ ఈక్వల్ 2 అనేవి పోల్స్ ఇన్సైడ్ లో ఉన్నాయి ఇప్పుడు మనం రెసిడ్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఫైండ్ అవుట్ చేయాలంటే రెసిడ్యూ ఎఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ జెడ్ టెన్స్ టు ఏంటి ఫార్ములా ఏంటి జెడ్ మైనస్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్ జెడ్ మైనస్ ఏంటంటే ఇక్కడ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఏంటి 1 బై దీన్ని ఎలా రాసుకోవచ్చు జెడ్ ఇంటూ జెడ్ మైనస్ 2 రాసుకోవచ్చు జెడ్ మైనస్ 2కి జెడ్ మైనస్ 2 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొచ్చిందమ్మా ఏమొచ్చిందంటే ఏమొచ్చింది 1 బై జెడ్ వచ్చింది జెడ్ ప్లస్ 2 వేస్తే ఏమవుద్దమ్మా 1 బై 2 అయింది అంటే రెసిడ్యూ 2 అనేది ఎంత వచ్చిందమ్మా 1 బై 2 అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ dz ఈజ్ ఈక్వల్ టు 2 పై ఇంటూ సమ్మేషన్ ఆఫ్ ఆర్ లేదా రెసిడ్యూ 2 పై ఇంటూ 1 బై 2 2 క్యాన్సిల్ అయిపోతామా పై ఏ వచ్చింది అయితే ఏం చెప్పారు ఇంటిగ్రేషన్ ఎఫ్ ఆఫ్ జెడ్ dz ఈజ్ ఈక్వల్ టు 2 పై ఇంటూ సమ్మేషన్ ఆఫ్ రెసిడ్యూ ఏమవుద్దమ్మా 1 0 1 2 పై అంటే దీని ఆన్సర్ ఎంత వచ్చింది దీని ఆన్సర్ ఎంత వచ్చింది dz బై z ఇంటూ z మైనస్ 2 ఇంటిగ్రేషన్ dz ఈజ్ ఈక్వల్ టు 2 పై ఇంటూ సమ్మేషన్ ఆఫ్ రెసిడ్యూ అంటే ఒక రెసిడ్యూ ఏమైంది 0 ఇంకోటి ఏమైందమ్మా పై ఐ దీని ఆన్సర్ ఎంతమ్మా పై ఐ ఓకేనా ఈ విధంగా కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తారు నెక్స్ట్ టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ అయితే చూడండి ఇఫ్ a function f of z is analytic at all points inside and on the circle having the center at z is equal to a and radius r then at each point z inside a c the Taylor series expansion of f of z above z is equal to a ఏ విధంగా రాస్తామా f of z is equal to f of a f dash of a by 1 factorial into z minus a f dash of a by 2 factorial into z minus a whole square so on f of a by n factorial z minus a whole 4n into up to so on ఓకే ఇది ఫార్ములా అనమాట నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ Taylor series expansion of f of z is equal to sin z at z is equal to 0. For example, f of z is equal to ఏంటమ్మా sin z at z is equal to 0. ఫస్ట్ f of a అన్నారు కదా f of 0 వేస్తే ఏమవుతామా sin z sin 0 ఎంతమ్మా 0 sin 0 ఎంతమ్మా 0 నెక్స్ట్ తర్వాత డెరివేటివ్ ఫైండ్ వచ్చేసాం f dash of 0 ఏమవుద్ది sin ఏమవుద్ది cos z cos 0 ఎంతమ్మా 1 తర్వాత f డబుల్ డాష్ ఆఫ్ 0 అంటే cos z కి ఏమవుతుంది మైనస్ sin z f ఏ ప్లేస్ లో ఏముంది 0 ఉంది 0 వేస్తాం sin 0 అంతా 0 నెక్స్ట్ ట్రిపుల్ డాష్ sin కి ఏమవుతామా cos మైనస్ cos z 0 వేస్తే ఏమవుతాం మైనస్ 1 ఇప్పుడు f of z is equal to f of a plus f dash of a by z minus a plus f dash of a by 2 factorial into z minus a whole square f triple dash of a by 3 factorial into z minus a whole cube up to so on అయితే f dash of a వచ్చింది అనుకమా 0 తర్వాత f of a వచ్చిందా మనకి 1 వచ్చింది తర్వాత z మైనస్ ఏ వాల్యూ ఎంత ఇక్కడ 0 ఎందుకు z ఈజ్ ఈక్వల్ టు ఇచ్చారు 0 ఇచ్చారు z మైనస్ 0 బై 1 ఫ్యాక్టోరియల్ నెక్స్ట్ సెకండ్ f dash of a వచ్చింది 0 తర్వాత ఏంటి z మైనస్ a అంటే 0 హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ f త్రిబుల్ డాష్ ఆఫ్ వచ్చింది మైనస్ 1 తర్వాత z మైనస్ a ఇక్కడ ఎంత ఇచ్చారు z ఈజ్ ఈక్వల్ 0 కాబట్టి z మైనస్ 3
z minus 0 whole cube by 3 factorial. దీన్ని ఎలా రాసుకోవచ్చు? f of z is equal to z minus ఏమొచ్చింది మైనస్ z cube by 3 factorial. నెక్స్ట్ టర్మ్స్ ఏమొస్తాయి z ప్లస్ z minus z cube by 3 factorial. నెక్స్ట్ టర్మ్స్ ఏమి వస్తాయేమో ప్లస్ z power 5 by 5 factorial. ఈ విధంగా మనకి వస్తాయి. నెక్స్ట్ Lorentz series expansion. If f of z is analytic inside the ring-shaped region R by ring-shaped region R bounded by two concentric circles C1 and C2 within the center z is equal to at z is equal to a with radiant R1 and R2. R2 is more than the R1. Then for all z in the region R, the Lorentz series extension of f of z about z is equal to a. Will be let us know Lorentz series expansion f of z is equal to summation of n is equal to 0 to infinity a for n z minus a for n into z minus a whole for n plus summation of n is equal to 0 to infinity b by z minus a whole for n. అప్పుడేమవుతుంది an అనేది an is equal to 1 by 2 pi integration ఏమవుతుందమ్మా an is equal to 1 by 2 pi f of z by z minus a whole for n plus 1 into dz bn is equal to 1 by 2 pi f of z minus a minus n whole for minus bn is equal to 1 by 2 pi I integration f of z by z minus a whole for minus n plus 1 into dz. Okay. Next, ఇప్పుడు Lorentz series expansion ఈ ప్రాబ్లం ఎలా చేయాలంటే e power 2z by z minus 1 whole cube about z is equal to 1 having the Lorentz series expansion ఏ విధంగా చేస్తామంటే నెక్స్ట్ చూడండి e power 2z by z minus 1 whole cube about whole ఎక్కడమ్మా z is equal to 1 ఏం చేసుకుంటాము z minus 1 is equal to t అనుకుంటాం ఏమవుద్దమ్మా z is equal to t plus 1 అవుతుంది ఈ z ప్లేస్ లో t plus 1 ప్రతిక్షేపిస్తే ఏమవుద్ది e power 2 into z plus 1 minus 1 plus 1 క్యాన్సిల్ అయిపోతే ఏమవుద్ది e square by t ఈ power 2t మిగులుతుంది ఈ స్క్వేర్ కూడా మిగులుతుంది ఇంటి ఏమవుద్ది 2t into plus 2 ఈ స్క్వేర్ బై టీ క్యూ హోల్ క్యూబ్ ఉంది కదా టీ క్యూ ఈ స్క్వేర్ బై టీ క్యూ ఈ4 2t అయితే ఇది ఎలా ఉంది e4x ఫామ్లో ఉంది అంటే ఈ స్క్వేర్ బై టీ క్యూ ఇంటూ దీన్ని ఎక్స్పెండ్ చేస్తాను ఎక్స్పెండ్ చేస్తే ఏమవుద్దామా e4xని 1 ప్లస్ ఎక్స్ తర్వాత ఏంటి 1 ప్లస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టర్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టర్ క్యూబ్ బై 3 ఫ్యాక్టర్ అప్ టు సో వస్తుంది ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏముందమ్మా ఎక్స్ ప్లేస్లో ఏముంది 2t ఉంది అంటే 1 ప్లస్ 2t బై 1 ఫ్యాక్టోరియల్ ఏమవుతుంది 4t స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ 8t క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ అప్ టు సో ఈ స్క్వేర్ బై ఈ 2 క్యూని ఏం చేస్తాను ఇటు మల్టిప్లై చేస్తాను మల్టిప్లై చేస్తే ఏమవుద్దమ్మా ఈ స్క్వేర్ బై టీ క్యూ ఉంటుంది తర్వాత ఏమవుతుంది ఇక్కడ టీ క్యూ పోతే ఏమవుతుంది 2 బై టీ స్క్వేర్ అవుతుంది టీ స్క్వేర్కి టీ క్యూ పోతే ఏమవుతుందమ్మా టీ ఉంటుంది తర్వాత టీ క్యూ పోతే ఏమవుతుందమ్మా 8 by 3 అనేది ఉంటుంది ఇలా ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఏమవుతుంది 1 by టీ క్యూ టీ అంటే ఏంటమ్మా టీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి జెడ్ మైనస్ 1 అంటే ఈ స్క్వేర్ ఇంటూ 1 by z minus 1 whole cube ప్లస్ 2 by టీ స్క్వేర్ ఉంది కదా టీ స్క్వేర్ z minus 1 whole స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏమవుతుంది 2కి 4 పోతే 2 by 2 మిగులుతుంది 2 by ఇక్కడ ఏముంది ఓన్లీ ఏముంది టీ ఉంటుంది ఓకేనా ఓన్లీ ఇక్కడ ఏముంటుందమ్మా టీ ఉంటుంది అండ్ 2 by z minus 1 తర్వాత 2 by z minus 1 తర్వాత ప్లస్ 8 ప్లస్ 3 ఫ్యాక్టర్ అప్ టు సో ఈ విధంగా వస్తాయి కానీ ఈ విధంగా లారెన్స్ సిరీస్ అనేది ఎక్స్పెండ్ చేస్తాం తర్వాత ఇంటిగ్రేషన్ 0 to pi d theta by a plus b cos theta ఏ విధంగా రాసుకోవచ్చు పై ఉంది కదా పై బై రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ రాసుకోవచ్చు తర్వాత 0 ఇంటిగ్రేషన్ 0 to 2 pi d theta by a plus b sin theta ఏ విధంగా రాసుకోవచ్చు 2 pi into రూట్ ఓవర్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ రాసుకోవచ్చు 0 to 2 pi d theta by a plus b cos theta నే రాసుకోవచ్చమ్మా is equal to 2 pi by root over a square plus b square రాసుకోవచ్చు ఇది మొత్తం